பொம்மைங்கிற இந்த கதைய நான் தான் எழுதினேன். இந்த படத்தை உருவாக்க மத்த பொறுப்புகளை ஏத்துக்கிட்டு செஞ்சவங்க வச்சனம் பி. லட்சுமணன், ஒளிப்பதிவு என் பிரகாஷ், ஆட்டு ஒளிப்பதிவு ஹர்நாத், வச்சனம் ஒளிப்பதிவு சேகர், கலை ஆர்பிஎஸ் மணி, எடிட்டிங் கே கோவிந்தசாமி, மேக்கப் எம். கோபால், உடைகள் ஆர் வரதன், நடனம் மாதவன், பின்னணி இசை டிபி ராமச்சந்திரன், ப்ராசஸிங் எஸ். ரங்கநாதன், ஸ்டில் போட்டோ சேஷய்யா, ஆபீஸ் நிர்வாகம் வி.ஆர். அருணாச்சலம், புரொடக்ஷன் நிர்வாகம் வி.டி. அரசு, வித்வான் லக்ஷ்மணன் எழுதின பாடல்களுக்கு இசையமைச்சது நான் தான். அதை பாடியவங்க பி. சுசீலா, எல்.ஆர். ஈஸ்வரி, என். ரேணுகா, கே. வீரமணி, கே. ஹரிஹர் சுப்பிரமணியம், கே. ஜே. யேசுதா. இந்த படத்துக்கு பப்ளிசிட்டி செய்ய உதவினவங்க ஸ்பெஷல் விளம்பரம், எல். ஆர். சுவாமி, விளம்பர போஸ்டர் ஆஸ்பி பிரதிநிதி பிரசாத், பத்திரிகை செய்தி பிலிம் நியூஸ் ஆனந்தன், விளம்பர டிசைன்கள் கோபாலகிருஷ்ணன், என் கூட ஒத்துழைச்ச உதவி டைரக்டர்கள் என்.சி. சக்கரவர்த்தி, சி.என். சண்முகம். ப்ராசஸிங் செய்த இடம் விஜயா லேபரட்டரி, படப்பிடிப்பு நடந்த இடம் விஜயா வாகினி ஸ்டுடியோ. இந்த படத்துக்கு டைரக்டர் நான் தான். ஆனா எங்கள் எல்லாரையும் விட ஒரு முக்கியமான நபர் இந்த படத்துல சம்பந்தப்பட்டிருக்கார். அவர்தான் இவர். மோக்கலை ముఖ్యంగా మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎన్ని ఉన్నా ఒక్క విషయాన్ని ఆచరించినప్పుడు అవన్నీ కూడా దాంట్లో కలిసిపోతాయి. యాక్షన్ ఈజ్ బెటర్ దాన్ వర్డ్స్. మనము వెన్నది ఆచరించడం నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న వీళ్ళకి చెప్తే అర్థమయ్యే పరిస్థితి రాదు. అర్థం చేసుకుని అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నారు అనిపించే సిస్టమ్ వేరు. కాబట్టి మనం ముఖ్యంగా అందరికీ ఇవాళ ఏర్పాటు చేసి చదువుపేటము అనేటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న మాకు ఇలాంటి సత్కారం చేస్తున్నందుకు ఈ కృషికి అభినందిస్తూ, మనం ఏ పండుగ చేసుకున్నా అందులో ఒక అర్థం ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే క్లాస్ రూమ్లు ఈ ఒక్కరోజు ఒక్కటే కాదు, నిత్యం మన పాఠశాలలోకి వచ్చిన తర్వాత ఏ ఉపాధ్యాయుడు ఏం చెప్పినా కూడా వెంటనే చెయ్యాలి, చేసి చూపించాలి. 10 మాటలు మీరు వింటే ఒకటేనే చెయ్యాలి. అది నేర్చుకోవాలి. అదే హ్యాబిట్ అంటాం, మంచి అలవాటు అంటాం. ప్రాక్టీస్ మ్యాన్స్ మేక్స్ పర్ఫెక్ట్. సాధన చేస్తూ చేస్తూ మంచి విషయాలు చేసుకుంటూ ఉంటే మనం మంచివాళ్ళు అవుతాం. అది మీరు మాకు ఇచ్చే గౌరవం. భవిష్యత్తులో రేపు నవంబర్ 14 వస్తుంది. మేము మీ అందరికీ పిల్లల పండుగ చేస్తాం, బాధల పండుగ కదా. మొన్న ఆగస్టు 15 చేసుకున్నాం, భరతమాతకు పండుగ చేసుకున్నాం. కాబట్టి అందరూ కూడా టీచర్స్ ఏం చెప్పినా కూడా విని చేయడానికి ప్రయత్నించండి, ఇంప్లిమెంట్ చేయండి, ఆచరించండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు. స్వస్తి. థ్యాంక్ యూ సార్.